సాయిరామ్. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఏంటంటే ప్రతి ఇంట్లో శౌచాలయం అంటే టాయిలెట్ ఉండాలి. విలేజెస్లో కూడా చాలా కష్టపడి ప్రతి విలేజ్లో కూడా టాయిలెట్ కట్టించారు. లేకపోతే అందరు కూడా ఎక్కడికో బయట దూరం ఎక్కడికో ఫారెస్ట్ చెట్లలో వెళ్ళేవాళ్ళు. కొంచెం ఇబ్బందికరంగా ఉండేది అప్పుడు. సో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా టాయిలెట్ కట్టుకోవాలి అని నిబంధన పెట్టుకొచ్చారు. సో దాంతో ప్రతి ఒక్కరు కూడా టాయిలెట్ కట్టుకున్నారు, లేదా గవర్నమెంట్ కట్టించింది అక్కడ. కానీ నేను గమనించింది ఏంటంటే చాలామంది కంప్లైంట్ చేశారు విలేజెస్లో. అంతవరకు బాగానే ఉన్నామండి మేము పరిస్థితి, కానీ అదేంటో కానీ టాయిలెట్ కట్టుకోగానే మాకు కొన్నాళ్ళకి ఇంకా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. అన్ని రకాల ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఆరోగ్య సమస్యలు, కోర్టు కేసులు, ఇంట్లో గొడవలు, ఇలా ప్రతి ఒక్కరు కూడా స్టార్ట్ అయిపోయాయి. అంతవరకు బాగానే ఉన్నాం హాయిగా. ఇక్కడ జరిగింది ఏంటంటే నేను గమనించింది, చాలామంది కూడా ఉత్తర వాయువ్యంలో సెప్టిక్ ట్యాంకు, దానిపైన టాయిలెట్, లేదా తూర్పు ఆగ్నేయంలో టాయిలెట్, దాని కింద సెప్టిక్ ట్యాంక్. కొంతమంది నైరుతిలో, దక్షిణ నైరుతిలోనో లేకపోతే పశ్చిమ నైరుతిలో సెప్టిక్ ట్యాంకు, దానిపైన టాయిలెట్. ఇవి కట్టుకున్నాక అసలు ఇక్కడ ఉండకూడదు. ఇలా ఉత్తర వాయువ్యంలో టాయిలెట్, దాని కింద పెట్టి ఉండకూడదు. తూర్పు ఆగ్నేయంలో పెట్టి ఉండకూడదు. నైరుతిలో అయితే అసలు సమస్య లేదు, ఎక్కడైనా పెట్టి ఉండకూడదు అసలు. నైరుతిలో ఇంకా ప్రాణాంతకం. చాలామంది ఇలా బాధపడుతున్నారు. ఇది విలేజెస్లో కథ. సిటీస్లో కూడా చాలామంది అంటే వాస్తు పట్ల అవగాహన ఉన్న వాళ్ళు కూడా ఉత్తర వాయువ్యంలో టాయిలెట్, ఉత్తర కాంపౌండ్ కానుకోకుండా టాయిలెట్ కట్టుకొని దాని కింద సెప్టిక్ ట్యాంక్, ఆ సెప్టిక్ ట్యాంక్ పైన టాయిలెట్. మరికొంతమంది తూర్పు కూడా కానుకోకుండా తూర్పు ఆగ్నేయంలో టాయిలెట్, దాని కింద సెప్టిక్ ట్యాంక్. దీంతో తూర్పు ఆగ్నేయం దోషం, ఉత్తర వాయువ్యం కూడా దోషపూరితం అవుతుంది. దాంతో ఇంకా అప్పటి వరకు హాయిగా కాలం గడిపిన వాళ్ళు కాస్త అన్ని ప్రాబ్లమ్స్లో ఇరుక్కుపోతారు. సో వాస్తు తెలిసిన వాళ్ళు కూడా ఇలాంటి దోషాలు, ఇలా తప్పులు చేస్తూ ఉన్నారు. వాస్తు నేర్చుకోవడం చాలా సింపుల్. ఆ సింపుల్ని కరెక్ట్గా పాటిస్తే అయిపోద్ది. ఎవరు చెప్పినా ఉత్తర వాయువ్యంలో పెట్టి ఉండకూడదు, తూర్పు ఆగ్నేయంలో పెట్టి ఉండకూడదు, సింపుల్. నైరుతిలో అయితే అందరూ తెలిసి కొయ్యి ఉండకూడదని, పశ్చిమ నైరుతిలో కానీ దక్షిణ నైరుతిలో కానీ కొయ్యి ఉండకూడదని ప్రతి ఒక్కరు తెలుసు, కట్టరు కూడా అక్కడ. కానీ ఉత్తర వాయువ్యంలో తూర్పు ఆగ్నేయంలో కట్టేస్తున్నారు. ఎవరో చెప్పారండి ఇక్కడ కట్టొచ్చు, లేదా ఆ పుస్తకంలో రాసి ఉంది కట్టొచ్చు అని, అందుకే కట్టాం. సరే కట్టుకున్నారు, పుస్తకంలో రాసి ఉందని, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఇప్పుడు తెలిసి వచ్చింది కదా, అది ఉండకూడదు. సో దయచేసి అలా కట్టుకోకండి. సాయి రక్ష. ఇది